ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీ దృష్టికి. చాలాసార్లు సమస్యలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, ఓటములు, అవమానాలు, నిందలు, వేదనలు ఇవన్నీ చూసి ఇదేనా జీవితం, ఇంకెప్పుడు ఇదే పరిస్థితా, ఇంక గెలుపు ఉంటుందా, మారదా జీవితం, పరిస్థితులు మారవా, అనేక మంది జీవితాలు మారుతుంటే నా జీవితంలో మారటం లేదు అని అనుకుంటూ ఒకవేళ ఈ మాటలు వింటుంటే జాగ్రత్తగా విను. ఒక సమస్య తగ్గిపోయినంత మాత్రాన మళ్ళీ సమస్య రాకదు అని చెప్పగలవా? ఒక సమస్యకు పరిష్కారం వచ్చింది, మరొక సమస్య రాదంటావా? ఖచ్చితంగా సమస్యలు రాకమానవు, వస్తాయి. అయితే ఆ సమస్యల్లో నిలబడుకోగలిగిన శక్తిని, జయించగలిగిన బలాన్ని ఇవ్వమని దేవుడు అడగా. ఎందుకు తెలుసా? ఆ సమస్యలు రాగల దినాలలో అనేక మంది ముందు నేను హీరో చేస్తాను. ఎవరైతే నీకులాగా సమస్యలలో, ఇబ్బందుల్లో కుమిలిపోతున్నారో వారికి రేపు అనే దినాన్ని నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా ఉండిపోతున్నావు. వారికి ఒక బలాన్నిగా, వారికి ఒక శక్తిగా నువ్వు నిలబడబోతున్నావు. కాబట్టి ఇవన్నీ కూడా రేపటి దినాన్ని నేను హీరో చేయడానికి, అనేక మందికి ముందు నేను ప్రేరణగా ఉంచడానికి అన్న సంగతిని ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేసుకుంటే వీటన్నిటి మధ్య సమస్యలు రాదు అనే దానికంటే నాకు విజయం దయచేయి అని దేవుని అడుగుతావు. రైట్?